హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు ఈ వీడియోలో నేను ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఏ విధంగా విజిట్ చేయాలి, దాంట్లో నుంచి ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరియు ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ తదితర వివరాలను ఏ విధంగా సేకరించాలి, ఇప్పుడు కొత్తగా లా డిగ్రీలో చేరబోయేటటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి కొత్త రూల్స్ అవి తెలుసుకోవాలంటే ఏ పేజీలోకి వెళ్ళాలి, మరియు లా విద్యార్థులు తమకున్నటువంటి డౌట్లను అడగటానికి ఇతర వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే వాళ్ళు స్వతహాగా ఏ విధంగా ఈ వెబ్సైట్ నుంచి తమ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. అయితే మొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే, మన గూగుల్ బ్రౌజర్లో క్రోమ్ బ్రౌజర్ అయినా సరే, మన నచ్చినటువంటి బ్రౌజర్లో ఒకసారి ఏఐబి అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకు వచ్చేటటువంటి లిస్టులో మొట్టమొదటి లింక్ను ఓపెన్ చేయాలి. ఏదైనా వెబ్సైట్ను ఓపెన్ చేసే ముందు మీరు గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, HTTPS అని ఉన్నటువంటి లింక్ను మాత్రమే ఎప్పుడు కూడా ఓపెన్ చేయాలండి, ఎందుకంటే అది సెక్యూర్ లింక్ కాబట్టి. ఒకసారి మనము ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ యొక్క లింక్ను పరిశీలించిన తర్వాత చూడండి, www.allindiabarexamination.com అని మాత్రమే ఉండాలి. ఒక చిన్న లెటర్, ఒక చిన్న డాట్ ఏమైనా మిస్ అయినా సరే మీరు వేరే వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. సో మీరు చేయాల్సింది ఏం లేదు, వచ్చినటువంటి ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మనము ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాము. అయితే దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మీ ముందు ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ యొక్క వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో చూస్తున్నట్లయితే ఇక్కడ మెన్యూస్ ఉంటాయి. రైట్ సైడ్ హోమ్, అబౌట్, సిలబస్, నోటిఫికేషన్, FAQ, కాంటాక్ట్ అన్న మెన్యూస్ అయితే ఉంటాయి. పైన లాగిన్, రిజిస్టర్ మరియు లెఫ్ట్ సైడ్ మనకు ప్రతి సంవత్సరం కూడా వచ్చేటటువంటి కొత్త ఎగ్జామ్ యొక్క లింక్ అన్నది ఇక్కడ అప్డేట్ చేయబడుతూ ఉంటుంది. ఒకసారి మనం మౌస్ ఓవర్ చేస్తే, మౌస్ ఓవర్ అనగా మన మౌస్ను తీసుకువెళ్ళి పాయింటర్ దాని మీద పెట్టగానే అది రెడ్ కలర్లోకి మారుతుంది. చూసారా, దీన్ని మౌస్ ఓవరింగ్ అంటారు. ఇలా మౌస్ ఓవర్ చేయడం వల్ల ఇది రెడ్ కలర్లోకి లింక్ మారుతుంది. దీని మీద క్లిక్ చేయగానే మనము దీంట్లో రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి పేజ్లోకి మనం ఎంటర్ అవుతాము. దీంట్లో మనము ముందుగా ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలంటే రిజిస్టర్ హియర్ అన్న బటన్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సినటువంటి పర్సనల్ డీటెయిల్స్ని ఇది అడుగుతుంది. అయితే దీంట్లో రిజిస్టర్ కావడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. అప్లికేషన్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒకవేళ మీరు పాస్వర్డ్ ఈ డీటెయిల్స్ అనేవి ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి. ఒకవేళ మర్చిపోయినా సరే మీకు అది బ్యాక్వర్డ్గా బాగుంటుంది. అయితే దీన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్స్ని అయితే నింపవచ్చు. అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా నింపాలన్న వీడియోని నేను త్వరలోనే తీసుకొస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం దీని నుంచి సమాచారాన్ని ఏ విధంగా, లా విద్యార్థులు ఏ విధంగా దీని నుంచి సమాచారాన్ని సేకరించవచ్చో దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. అయితే ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింద క్లారిఫికేషన్ అన్న పేరుతో ఇక్కడ ఒక రోలింగ్ అక్షరాలు రోల్ అవుతూ ఉంటాయి చూడండి. అయితే ముఖ్యమైన సమాచారం మొత్తం దీంట్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది. దీన్ని మొట్టమొదటిగా మీరు చదవవలసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇక్కడ చూద్దాం, ఒకసారి చదివి చూద్దాం ఏముందో. ఫైనల్ సెమిస్టర్ LLB స్టూడెంట్స్ వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. Final year LLB students without any backlogs are eligible to apply for AIBE. Only LLB students who have passed out of BCI recognized universities or approved colleges. అయితే దీంట్లో మీకు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాళ్ళు రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కాలేజీలో చదవాలి.
సెకండ్ కండిషన్ వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయి ఉండాలి. మరియు థర్డ్ కండిషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లో ఫైనల్ సెమ్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉండాలి. ఫోర్త్ కండిషన్ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి ఉండాలి మీరు. అయితే మొత్తానికైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అసలు ఉండకూడదండి, ఎటువంటి క్రిమినల్ కేసులు కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉన్నటువంటి విద్యార్థులు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2024లో రాయడానికి అర్హులు. అయితే ప్రెసెంట్ అయితే ఒకసారి మనం అందరికీ ముఖ్యంగా వచ్చేటటువంటి డౌట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లోకి వెళ్తే మనకు ఇక్కడ ఒక విద్యార్థికి వచ్చేటటువంటి సాధారణ డౌట్లు మొత్తం ఇక్కడ మీకు ఒక PDF లో రాసి ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. డైరెక్ట్ మనము ఇక్కడ కాంటాక్ట్ హెల్ప్ డెస్క్ ని సంప్రదించవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్. ఈసారి వచ్చినటువంటి నోటిఫికేషన్ అని తెలుసుకోవాలంటే నోటిఫికేషన్ లోకి వెళ్తే దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి లా విద్యార్థులకు ఉన్నటువంటి డౌట్లు మొత్తం కూడా ఇక్కడ క్లారిఫై అవుతాయి. దీన్ని క్షుణ్ణంగా చదువుకుంటే మీరు ఒకవేళ ఈ విషయాన్ని పరిశీలించకుండా లా కాలేజ్లో చేరి లా విద్యను అభ్యసించినట్లయితే దీనికి మీరే బాధ్యులు. సో ఇక్కడ మనకు BCI క్లియర్ గా చెప్తుంది, BCI ద్వారా రికగ్నైజ్ అయినటువంటి కాలేజీలు యూనివర్సిటీలలో మాత్రమే లా విద్యను అభ్యసించాలని ఇక్కడ పదే నోటిఫికేషన్ లో చెప్పడం జరుగుతుంది. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ పాటించినటువంటి విద్యార్థులు ఈ AIB 2024 ఎగ్జామ్ కి అర్హులు. అయితే ఎవరైతే సర్టిఫికేట్ క్వాలిఫై అయ్యారు కానీ సర్టిఫికేట్ ఫైనల్ ఇయర్ 3 years 5 years LLB వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఒక చిన్న అండర్టేకింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండర్టేకింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక నోటిఫికేషన్ లో మీకు ఇక్కడ ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఉన్నటువంటి ఫిల్ ఇన్ ది గ్యాప్స్ ని నింపేసి మీరు వైల్ అప్లోడింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ దీంతో జత చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ లో ఏదైనా మీరు మిస్టేక్ చేసినట్లయితే మీ యొక్క రిజల్ట్ క్వాలిఫై అయినప్పటికీ కూడా విత్ హెల్డ్ అని వచ్చే ప్రమాదం ఉంది. సో విత్ హెల్డ్ అని వచ్చే సమస్య ఉంటుంది. సో అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ప్రాసెస్ ని మొదలు పెట్టవలసిందిగా నేను సూచిస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనం ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ సెక్షన్ లోకి పోయినట్లయితే ఇక్కడ అబౌట్ అస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అబౌట్ అస్ అంటే ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క హిస్టరీ అసలు ఎప్పుడు మొదలైంది, దీంట్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, లాయర్లు అడ్వకేట్లు పాటించవలసినటువంటి రూల్స్ అన్ని కూడా దీంట్లో వివరంగా వివరించబడ్డాయి. టైం తీసుకుని మీరు క్షుణ్ణంగా చదువుకోవచ్చు. అయితే ఇక్కడ సిలబస్ లోకి వెళ్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఎగ్జామ్ మనం చదవాలంటే ముందుగా చదవవలసిన పార్ట్ ఏదైనా ఉంది అంటే అది సిలబస్ మాత్రమే. సిలబస్ లో మాత్రం కొంచెం మార్పులు వచ్చాయి. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అవే క్రైటీరియాతో మార్కులు ఉన్నాయి. ప్లస్ టోటల్ 100 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ మార్పు ఏమొచ్చిందంటే ఉన్న సబ్జెక్టులలో కొత్త సబ్జెక్టులు కొంచెం యాడ్ అయ్యాయి. అందరికి తెలిసిన విషయమే IPC మరియు భారతీయ న్యాయ సంహిత అండ్ CRPC భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ మరియు భారతీయ సాక్ష్య అధినియం అన్న పేర్లతో ఈ యొక్క మూడు సబ్జెక్టులకు యాడ్ అయి ఉన్నాయి. కాకపోతే మార్కుల వెయిటేజ్ మాత్రం అంతే ఉంది, పెరగలేదు తరగలేదు. అయితే ఏ విధంగా అయితే IPCకి ఇంతకుముందు 8 మార్కులు ఉన్నాయో ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత యాడ్ అయినప్పటికీ కూడా 8 మార్కులే ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే మీకు ఈ రెండిట్లో కలిపి వస్తుంటాయి. దాదాపు అయితే ఈసారి కొత్త చట్టాల మీద అయితే కాన్సన్ట్రేషన్ పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే BNS ని కొంచెం జాగ్రత్తగా చదవండి. చేసేదేం లేదండి, దీంట్లో కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది, సినిమా మొత్తం ఒకటే, కాకపోతే దాంట్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ ఒకటే మారుతాయి. అంటే నథింగ్ బట్ సెక్షన్స్ ఒకటే మారుతాయి. కొత్త సెక్షన్స్ ఒకవేళ వస్తే వాటిని నోటిఫై చేసుకోండి. అది ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడిగేటటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. గత ఒక సంవత్సరం నుంచి లా విద్యార్థుల కోసమని లీగల్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. క్లారిఫై ఫర్ యూ అన్న పేరుతో మీకు అవి చేరుతున్నాయి. చాలా మంది విద్యార్థులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని గ్రహించి మంచి మార్కులతో క్వాలిఫై అవుతున్నారు. సో దిస్ ఈస్ వెరీ గ్లాడ్ టు నో దట్. మరిన్ని సమస్యలకు సొల్యూషన్ ఏ విధంగా చేపట్టాలి, లీగల్ డ్రాఫ్టింగ్ ఏ విధంగా చేయాలి, ఆర్గ్యుమెంట్ ఏ విధంగా చేయాలి, మరియు
ఎల్ఎల్బి ఎంట్రన్స్ని ఏ విధంగా రాయాలి, ఎల్ఎల్ఎం ఎంట్రన్స్లను ఏ విధంగా రాయాలి, ప్లస్ లీగల్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి కొత్త చట్టాల గురించి, దాంట్లో ఉన్నటువంటి సమాచారం గురించి క్లుప్తంగా నేను విశ్లేషిస్తూ వీడియోస్లను తీసుకొస్తూ ఉంటాను. మరియు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ టు గెటింగ్ సమ్ నాలెడ్జ్, and I hope this video is familiar with you. Don't forget to like and subscribe this channel and be connected with us, clarify for you, and have a nice day. I will be see you in next video. Until then, bye.